హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ కరుణిసా వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను నర్సరీకి వచ్చాను. ఇది వచ్చేసి థర్డ్ టైం అనమాట నేను నర్సరీకి రావడము. చూసేయండి ఎలా ఎలా ఉన్నాయో ఆరెంజెస్ అవన్నీ అన్నీ తిరిగి తిరిగి చూస్తున్నా. ఇంతకుముందు కూడా వచ్చాను, ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను మీకు. ఇది వేరే వీడియో అనమాట. వెళ్ళి కూడా ఇప్పుడు 15 రోజులు అవుతుంది నాకు ఎడిటింగ్ చేయడానికి టైం లేక. ఈరోజైతే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నా, ఏమనుకోవద్దు. లేట్ అయింది, లేట్ వీడియో. వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి అన్ని అంజీరా పండ్లే ఎంత బాగున్నాయోగా. అదొక మంచి చూడండి ఫ్లవర్స్. ఓ మై గాడ్, ఈ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అసలుకి ఆడవాళ్ళకి పూలు అంటే చాలా ఇష్టం. పువ్వులు అంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఉంటారా? చూడండి ఎంత బాగున్నాయో, బొకేలాగా ఉన్నాయి కదా చెట్లు. ఇవన్నీ అనమాట చామంతి చెట్లు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ చూడండి ఆరెంజ్ చెట్లు, మొత్తం అన్ని రకాల చెట్లు ఉన్నాయండి ఇక్కడ. వీళ్ళకు చూడండి ఇక్కడ నేలకు అసలు ఇది ఇసుక ప్రాంతం అయినా కూడా వాళ్ళకు ఎంత ఇష్టమో చూడండి చెట్లు పెంచాలి అని చెప్పి. ఎన్ని దినార్లు పెట్టి కొంటారంటే ఒక్కొక్క చెట్టు 20 దినార్లు, 30 దినార్లు, 40 దినార్లు, 50 దినార్లు, 100 దినార్లు కూడా ఉన్నాయండి. అంత రేటు పెట్టి కూడా వీళ్ళు కొని ఈ చలికాలంలో ఎక్కువ గార్డెన్ పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే మిగతా టైం అంతా వేసవి కాలం కదా, అంతా ఎండ. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయిగా, ముద్దుగా. అంతా పట్టుకొని చూస్తున్నా నేనైతే. చాలా హ్యాపీ అనిపించింది. ఎంత రేట్లైనా పెడతారండి, డబ్బున్న వాళ్ళుగా ఎంతైనా పెడతారు. ప్రకృతి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇష్టమే. న్యాచురల్గా ఉండే ఆక్సిజన్ వస్తుంది, మంచి క్లైమేట్ ఇస్తుంది. గ్రీనరీ అంటేనే అదొక తెలియని మంచి ఫీలింగ్ అనమాట. మంచి అంటే ఎంత మూడ్ ఆఫ్లో ఉన్న వాళ్ళు కూడా ఒక గ్రీనరీని అంటే, మనం ఇప్పుడు ఒక పొలంలోకి వెళ్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట ఇలా గార్డెన్స్కి వస్తే. ఇక్కడ ఉంటే అందుకే వీళ్ళు కోయిటి వాళ్ళు ఎక్కువ ఇక్కడ నర్సరీకి వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి సపోటా పండ్లు, అన్ని చెట్లకు కాయలు ఉన్నాయండి. మొత్తం సపోటా పండ్లు. ఇవైతే ద్రాక్ష చెట్లు అనమాట. ద్రాక్ష పాదులు అన్నీ చూడండి ఎంత మోడల్గా ఇట్లా పెట్టేస్తున్నారు. భలే పెట్టారు కదా, నాకైతే భలే అనిపించింది అనమాట ఈ వీడియో తీసినంతసేపు. నేను మేడం అయితే వెళ్ళాము. మేడం అయితే నాతో పాటు లేదు, తిరుగుతుంది అటు సైడ్, వాళ్ళతో మాట్లాడుతుంది అనమాట. పూల చెట్ల గురించి. పూల చెట్లు ఏం లేవు, పరబందకాయ చెట్టు అక్కడ చూడండి, పప్పాయి చెట్టు. ఇది వచ్చేసి మామిడికాయ చెట్లు అనమాట. మామిడికాయ చెట్లు కూడా ఉన్నాయి. ఇవి వచ్చే గార్డెన్లో ఇవి ఫ్లవర్స్ అనమాట. మామూలుగా ఇంటి బయట మనము పైకి ఇలా పెట్టుకునేదానికి బాగా ఫ్లవర్స్ వస్తూ ఉండే కదా అందంగా ఉండడానికి, అవి అనమాట. అవి ఇవన్నీ మొత్తం పెద్ద పెద్ద చెట్లు అనమాట. ఇవన్నీ పెద్ద చెట్లు అవుతాయిగా. చూడండి టబ్బులలో అలాగా అయితే పెట్టున్నారు మొత్తం. అయితే నాకైతే ఏ చెట్టు నచ్చలే చెప్తున్నా. ఇక్కడ 5 ఓవర్ ఇస్తున్నా, నాకు నచ్చలేదు. వేరే వేరే చోటుకి వెళ్ళాలి అని చెప్పేసి చాలా నర్సరీలు తిరిగామన్నమాట. ఒకే లైన్లో ఉంటాయి ఇక్కడ నర్సరీలు అన్నీ, ఒక లైన్లో ఒక ఏరియాలో ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి వేరే ఏరియా. ఇక్కడ చూడండి బయట అవుట్ సైడ్ అనమాట. నేను ఇంత ముందు చూపించాను కదా, అదంతా లోపల అనమాట. ఇది బయట పక్క బాగా ఎంతైనా చూడండి, అది లోపల, ఇక్కడ బయట అనమాట. బయట పక్క చూడండి ఎంత కాగితాల పూల చెట్లు. ఇవన్నీ కాగితాల పూల చెట్లు అండి. అసలుకి ఎన్ని రకాలు ఉన్నాయో కాగితాల పూల చెట్లు, లెక్కలేని కలర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అన్ని బాగా పెట్టున్నారు. బయట సైడ్ బాగా అట్రాక్టివ్గా పెడతారండి, ఎంత బాగున్నాయోగా ఫ్లవర్స్. నాకు ఫ్లవర్స్ అని చెప్తున్నా, నాకైతే చాలా ఇష్టం అండి ఫ్లవర్స్ అంటే. నాకు ఇలా పెంచుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ మనకు ప్లేస్ లేదుగా. ఇది వచ్చేసి సూక్ జుమ్మా అంటారనమాట. మొత్తం బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. చూడండి ఇక్కడ వీటి పేర్స్ మ్యాక్స్, ఇంకా వచ్చేసి లూలు హైపరు, రిజ్మా, ఇంకా ట్రెండీ, అల్ నాసర్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. రెడ్ ట్యాగ్, మొత్తం బ్రాండెడ్ బట్టలు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. షాప్స్ ఇవి అనమాట. అల్ అసీల్, మొత్తం మతాం అంతా. KFC ఉంది, నాయఫ్ చికెన్ ఉంది, ఇంకా వచ్చేసి అల్ నాసర్ ఉంది. అల్ నాసర్ భలే బాగుంటాయండి. అల్ నాసర్ షాపింగ్ మాల్ ఉంటుంది. అక్కడైతే మంచి మంచి కలెక్షన్, అంటే బట్ట చాలా బాగుంటుందండి. బాగా ఏవైనా బట్టలు కానీ ఏవైనా మంచి క్వాలిటీ ఉంటాయి అనమాట. క్వాలిటీ దొరుకుతాయి అల్నాసర్లో. నేను చాలాసార్లు పర్చేస్ చేశాను. అల్నాసర్ సూపర్ ఉంటాయి, క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఉంటాయి అనమాట. అక్కడ సిటీ స్టార్ మొత్తం
ఇక్కడ కువైట్ వాళ్ళు వస్తారు, మన అజనబీ వస్తారు, మొత్తం అందరూ వస్తారనమాట ఈ ఏరియాకి. చాలా ఇది సూక్ జుమ్మా అంటారనమాట ఈ ప్లేస్ని. మొత్తం అన్నీ ఉన్నాయండి ఇక్కడ. లూలు హైపరు, గ్రాండ్ హైపరు, సిటీ స్టారు, మొత్తం మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి గోల్డ్ కూడా ఉంది ఇక్కడ. నేను చూపిస్తాను చూడండి మీకు అన్నీ. మేడం అయితే కార్ పార్కింగ్ చేస్తుంది. నేనైతే ఎంత వీడియో తీసుకుంటున్నాను. అందరూ అడుగుతూ ఉంటారు కదా, మీరు అక్క బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ తీయి చూపి ఎలా ఉంటుందో కువైట్ అని. కానీ అంత ఈజీ కాదు బయటకు వెళ్ళినప్పుడు వీడియోలు తీయాలంటే, కుదరదు అనమాట. కానీ నేను ట్రై చేశా మీకు చూపించడానికి. ఇవంతా లోపలికైతే వెళ్తున్నాము నేను మేడము. ఇదైతే బయట అవుట్ సైడ్ అనమాట. ఇప్పుడు మేము లూలు హైపర్లోకి వెళ్తున్నాము. లూలు హైపర్కి నేను కూరగాయలు కావాలని చెప్పాను. నాకు ఇంట్లోకి మామిడికాయలు అలా ఏమన్నా కూరగాయలు తీసుకుంటాను, మా ఇండియన్ కూరగాయలు అని చెప్పింటే లూలు హైపర్కి అయితే తీసుకెళ్ళింది. ఇది ఎంట్రన్స్ అనమాట, లూలు హైపర్కి వెళ్ళేదానికి ఎంట్రన్స్ అని. ఇది వచ్చేసి ఎంట్రన్స్ లో చూడండి లూలు హైపర్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా. ఇటు సైడ్ చూడండి అన్ని పిల్లలకు బాగా అట్రాక్షన్ గా ఆడుకోవడానికి అన్ని పెట్టున్నాడు. ఇవన్నీ ట్రాలీ సెక్షన్ అనమాట. మనం ట్రాలీ తీసుకెళ్ళి షాపింగ్ చేయడానికి. ఇటు సైడ్ చూడండి పిల్లలకు ఆడుకోవడానికి ఇవన్నీ అనమాట. ఎంత బాగా పెట్టున్నారు కదా, నిజంగా చాలా బాగున్నాయి. మన పిల్లలు ఉంటే ఇక్కడ బాగా ఆడుకుంటారు కదా అనిపించింది నాకు. చిన్న పిల్లలు ఇక్కడ చూడండి ట్రాలీలో చిన్నపిల్లల్ని ఎలా కూర్చోబెట్టారు. నేనైతే ఇక్కడ వీడియో తీసాను, పాపని చూపించాను. వాళ్ళ మమ్మీ అయితే థ్యాంక్ యూ అని చెప్పింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కొందరు ఒప్పుకోరుగా వీడియో తీయడానికి, కానీ ఏమనలే నన్ను అయితే. ఇక్కడ చూడండి పిల్లలకి ఆడుకోవడానికి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయిగా. నాకైతే చాలా, నేను కూడా చిన్నపిల్లని అయిపోయాయి అవి చూసేదానికి, అంత బాగా నచ్చేసాయి నాకు. లోపలికైతే ఎంట్రన్స్ అయిపోయాము లూలు హైపర్లోకి నేను మేడము. నేనైతే కూరగాయలు తీసుకోవడానికి అయితే వెళ్ళాను. ఏం లేవండి ఇంట్లో ఆ రోజు అయితే. చెట్లు నర్సరీకి అక్కడే పక్కనే అనమాట ఈ లూలు హైపర్. మేము వెళ్ళిన నర్సరీకి పక్కనే అనమాట. అందుకని చెప్పేసి వెళ్ళామన్నమాట. మేడంని అడిగి తీసుకెళ్ళాను అక్కడికి. నేనైతే ఇక్కడ అరటికాయలు, ఈ పచ్చి మామిడికాయలు, అవి గోరు చిక్కుడు అవన్నీ తీసుకున్నాను అనమాట. మామిడికాయలు అన్నీ ఒత్తి చూస్తున్నాను. మెత్తగా ఉన్నట్టు అంత బాగుండవు కదా, అందుకని చెప్పేసి అన్నీ చూస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫుడ్ సెక్షన్ అనమాట. స్పైసీ ఉంది, వితౌట్ స్పైసీ కూడా ఉంది, హాట్ ఫుడ్ అనమాట. మొత్తము ఇలా చేసి పార్సల్ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడండి ఇవన్నీ పరాటాస్ అండి, చపాతీ పరాటా, మొత్తం రిఫ్రిజిరేట్ ఫుడ్. ఇక్కడ ప్రతి ఒక్కటి ఫ్రీజర్ ఫుడ్ అండి, ప్రతి ఒక్కటి ఏదైనా ఫ్రీజర్. నిజంగా అండి ప్రతి ఒక్కటి ఫ్రీజర్ ఫుడ్. ఎలా తింటారు ఏమో నాకైతే. అంటే ఈ కాలానికి ఇది అలవాటు అయిపోయారు అందరు జనాలు, మనం ఏం చేయలేము. చూడండి ఎన్ని ఉన్నాయో పరాటాస్ అన్నమాట, చపాతీ అన్ని చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవేంటో తెలుసా, పిజ్జాస్ అనమాట, రెడీమేడ్ పిజ్జా. ఓన్లీ తీసుకెళ్ళి మనం ఓవెన్లో పెట్టేయడమే. ఇవన్నీ ఫ్లేవర్స్ ఏది కావాలంటే. మన వాళ్ళంతా డ్యూటీలకు వెళ్తూ ఉంటారు, అన్నీ చేసుకొని తినాలంటే కుదరదుగా, టైం ఉండదు. అందుకని చాలా వరకు రెడీమేడ్ ఫుడ్, ఫ్రీజర్ ఫుడ్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే మొత్తం నేను కూరగాయలన్నీ తీసుకొని అయితే బయలుదేరేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ లులు హైపర్లో కూడా గోల్డ్ షాప్స్ ఉన్నాయి. ఇవి చూడండి, నాకైతే ముత్యాల దండలంటే చాలా 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 ఇష్టం. ముత్యాలు ఉన్నటివి ఏవైనా ఇష్టమే నాకు. అది ఎందుకు అంత పిచ్చి నాకు ముత్యాల దండలంటే. మీకు కూడా ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా ఇలాగా? ఇక్కడ చూడండి అవన్నీ గోల్డ్ సెక్షన్. బయట అంతా నేను తీసుకుంటున్న మోడల్స్ నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ఆడవాళ్ళంటే అంతే అండి, గోల్డ్ చూస్తే గమ్మునుంటామా? అస్సలు ఉండము. ఆడవాళ్ళకు ఒక ఎమోషన్ అనమాట, ఒక పిచ్చి. అది లేకుంటే అస్సలు ఉండలేమన్నమాట. ఇది బాగుంది కదా, ఫ్లవర్గా చాలా బాగుంది. ఇది కూడా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సింపుల్ వేర్, పార్టీ వేర్ లాగా ఉంటుంది. నాకు చాలా బాగా రోజ్ గోల్డ్ మిక్స్ అయిందనమాట అందులో. మొత్తం సెట్, ఇవంతా సెట్ టైప్ అనమాట. చాలా బాగా అనిపించాయి నాకైతే. మొత్తం అయితే ఇలా అయితే వీడియో తీసుకున్నాను. ఇది వచ్చేసి లూలు హైపర్లో అనమాట గోల్డ్ షాప్స్. ఇక్కడ నాకు ముత్యాల దండలు అయ్యో ఇంత బాగున్నాయి కదా, చాలా బాగా నచ్చాయి నాకు. నేను అక్కడే ఉండి వీడియో తీసుకుంటున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.